నమస్తే, వెల్కమ్ టు శ్రీ పవన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీ. కేంద్రం నుంచి నిధులు రాబట్టాలని ఎంపీలకు దిశానిర్దేశం. పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూముల ఆక్రమణలపై సమగ్ర నివేదిక కోరిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వీలైనంత త్వరగా ప్రాథమిక నివేదిక అందించాలని అధికారులకు ఆదేశం. విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష. ప్రతి శనివారం బడుల్లో నో బ్యాక్ డే నిర్వహించాలని నిర్ణయం. పార్లమెంట్లో అనుసరించవలసిన వ్యూహం, నిధుల సాధనకు సమన్వయంపై ఎంపీలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చించారు. బడ్జెట్లో కేటాయింపులకు అదనంగా కేంద్రం నుంచి ఏం రాబట్టాలి అనే కోణంలో చర్చ జరిగింది. రాజ్యసభలో అనుసరించవలసిన వ్యూహం, లేవనెత్తవలసిన అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ సమావేశం జరిగింది. పార్లమెంట్లో అనుసరించవలసిన వ్యూహం, నిధుల సాధనకు సమన్వయంపై చర్చించారు. ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. బడ్జెట్లో కేటాయింపులకు అదనంగా కేంద్రం నుంచి ఏం రాబట్టాలి అనే కోణంలో చర్చ జరిగిందని ఎంపీలు వెల్లడించారు. శాఖల పరంగా సమన్వయంపై సీఎం పలు సూచనలు చేశారన్నారు. 7 నెలల పనితీరుపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. అటవీ భూముల ఆక్రమణ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ముందు వీలైనంత త్వరగా ప్రాథమిక నివేదికను అందించాలని పీసీసీఎఫ్ ను ఆదేశించారు. అటవీ భూములు ఆక్రమించిన వారిపై చట్టపరంగా ముందుకు వెళ్లాలని ఆయన నిర్దేశించారు. చిత్తూరు జిల్లా మంగళంపేట అటవీ ప్రాంతంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుటుంబం భారీ ఆక్రమణలకు పాల్పడినట్టు ఒక ఎస్టేట్, అందులో లగ్జరీ గెస్ట్ హౌస్ నిర్మించుకొని ఎస్టేట్ కు వెళ్లేందుకు అటవీ ప్రాంతంలో రోడ్డు వేసుకున్నారనే సమాచారం వెలువడడంపై ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. అటవీ భూములు ఏ మేరకు ఆక్రమించారు, అక్కడున్న అడవులను ఏ విధంగా ధ్వంసం చేశారనే అంశాలపై విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు. పొంగునూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న అటవీ భూముల వివరాలు, వాటి రికార్డులను పరిశీలించాలని, ఏ మేరకు ఆక్రమణకు గురయ్యాయో నిగ్గు తేల్చాలని తన ఆదేశాలు పేర్కొన్నారు. అటవీ భూముల రికార్డులు ఎక్కడైనా తారుమారు చేశారా, ఒకవేళ రికార్డులు తారుమారు చేస్తే అందుకు బాధ్యులెవరు, తద్వారా లబ్ధి పొందింది ఎవరు అనే అంశాలను నివేదికలో పొందుపరచాలని తెలిపారు. పాఠశాలలో ప్రతి శనివారం నో బ్యాగ్ డే నిర్వహించాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. విద్యార్థులకు కో-కరిక్యులం కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు. ఉపాధ్యాయులకు ఇప్పుడున్న అనేక యాప్ల స్థానంలో ఒకటే యాప్ను రూపొందించే కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని అన్నారు. పాఠశాల ఇంటర్మీడియట్ విద్యపై అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయులకు ఇప్పుడున్న అనేక యాప్ల స్థానంలో ఒకటే యాప్ను రూపొందించే కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని, పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల వాస్తవ సంఖ్యను నిర్ధారించేందుకు అపార ఐడిని అనుసంధానించే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాల విద్యలో గత వైకాపా ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన జీవో 117 ఉపసంహరణపై క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సూచించాలని కోరారు. జీవో 117 ఉపసంహరణపై జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన సన్నాహ సమావేశాలు వచ్చిన సూచనలను ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. జగన్ రెడ్డి నిర్వాకంతో అన్ని రంగాలు విధ్వంసానికి గురై రాష్ట్ర పరిస్థితి వెంటిలేటర్ పై ఉన్న పేషెంట్ లాగా తయారైందని ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. గతంలో ఆర్థిక సూచీలో 3, 4వ స్థానంలో ఉన్న ఏపీని 17వ స్థానానికి దిగజార్చారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరిగినప్పటికీ జగన్ ప్రభుత్వం పబ్లిక్ అకౌంట్స్ ఖాతాలోనే 10 లక్షల కోట్ల అప్పులు చేస్తుందని విమర్శించారు. వైసీపీ హయాంలో ఏపీలో జరిగినంత అవినీతి ఏ రాష్ట్రంలోనూ కూడా జరగలేదని అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అశోక్ బాబు మాట్లాడుతూ, జగన్ రెడ్డి నిర్వాకంతో అన్ని రంగాలు దారుణ విధ్వంసానికి గురై వెంటిలేటర్ పై ఉన్న పేషెంట్ లాగా ఏపీ పరిస్థితి తయారైందని అన్నారు. గతంలో ఆర్థిక సూచీలో 3, 4వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ని జగన్ రెడ్డి 17వ స్థానానికి దిగజార్చాడని మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం మెరుగ్గా ఉన్నప్పటికీ పబ్లిక్ అకౌంట్స్ ఖాతాలోనే 10 లక్షల కోట్ల అప్పులు చేసిన జగన్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు పెట్టింది మాత్రం శూన్యమని అన్నారు. గత పాలకుల విధ్వంసం వల్ల ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు తేగలిగే సామర్థ్యం జీరో అని నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేయడం జగన్ రెడ్డికి చెంపపెట్టు లాంటిదని అన్నారు. వెనుకబడిన రాష్ట్రాలుగా పేరుపడ్డ బీహార్, ఒరిస్సాలు సైతం నేడు ఆంధ్ర కన్నా ఆర్థికంగా ముందున్నాయని, ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్ర అభివృద్ధి కోసం పాలన చేశారు, కానీ జగన్ లాగా అవినీతి కంపుతో కుళ్ళిపోలేదని అన్నారు.
2019-24 మధ్య జగన్ రెడ్డి హయాంలో జరిగినంత అవినీతి అరాచకం దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ జరగలేదని, ఈ రాష్ట్రంలో చేసినన్ని అప్పులు ఏ రాష్ట్రంలోనూ చేయలేదన్నారు. ఆదాయానికి అప్పులకు పొంతం లేకుండా అప్పులు తెచ్చిన జగన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడని దుయ్యబట్టారు. కానీ ఇక్కడ పరిస్థితి కాదు. అసలు అన్ని భాగాలు దెబ్బతిన్నాయి. నువ్వు ఇలా ఉండటమే చాలా కష్టం, నువ్వు అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని నిన్ను ఐసీయూలో పెడితే తప్ప నువ్వు బతకవే అన్న రిపోర్ట్ ఇస్తే ఆ పేషెంట్ పరిస్థితి ఎలా ఉంటుందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ రంగం బాగుంది, ఈ రంగంలో గత ప్రభుత్వం మంచి చేసిందని చెప్పుకునే రంగం ఒక్కటి కూడా లేదు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే గతంలో 3-4 స్థానాల్లో ఉండే ఆంధ్రప్రదేశ్ని ఇవాళ 17వ స్థానానికి తీసుకొచ్చాం. అంటే ఆరోగ్యంగా ఏ బాధలు ఏ రకమైన రోగాలు లేవన్న వ్యక్తిని నువ్వు వాళ్ళ హాస్పిటల్లో చేరి ఐసీయూలో ఉంటేనే బతుకుతావు లేదా చచ్చిపోతావు అన్న స్థితికి రావడానికి ఆ మనిషి ఎన్ని తప్పులు చేసి ఉంటాడో, ఆరోగ్యాన్ని ఎంత నెగ్లెక్ట్ చేసి ఉంటాడో ఆ విధంగానే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి అభివృద్ధి గత 5 సంవత్సరాల్లో అంత నష్టపోయింది. ప్రజలకు అర్థం కావాలంటే ఇంతకంటే మంచి ఉదాహరణ ఉంటుందని నేను అనుకోవట్లా. అయితే రెవెన్యూ రాష్ట్రానికి వచ్చే ఆదాయం పెరిగింది. అటు లిక్కర్ కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కానీ అన్నీ పెరిగినాయి. అలాగే అప్పులు కూడా దాదాపు 10 లక్షల రూపాయలు ప్రభుత్వమే, అంటే ప్రభుత్వం యొక్క అకౌంట్లోనే 10 లక్షల రూపాయల అప్పులు గత ప్రభుత్వం చేసింది. ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలు ఎలక్ట్రిసిటీ బోర్డు గురించి అసలు మనం చెప్పవలసిన, ఎలక్ట్రిసిటీ బోర్డు ఇవాళ ఎంత దారుణంగా ఉందనేది ఆ ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉన్న అధికారులు తప్ప పబ్లిక్ తెలిసే పరిస్థితి లేదు. అయితే ప్రభుత్వం ఈ అప్పులు ఎందుకు చేసింది, ఈ అప్పుల వలన ఈ రాష్ట్రం ఏమన్నా అభివృద్ధి చెందిందా అంటే మనం 0 అని చెప్పుకోవాలి. ఇంకొక విచారపడే విషయం ఏంటంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు చేసే స్థితి అంటే కెపాసిటీ ఏంటంటే 0. బహుశా గతంలో ఎప్పుడో బీహార్కో ఎవరికో వచ్చిందని చెప్పేవాళ్ళు. అదే స్టాటిస్టిక్స్ అయితే మన దగ్గర ఇప్పుడు రెడీగా లేవు. అటువంటి బీహార్ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ కంటే ముందుంది. అలాగే చాలా వెనకబడిన రాష్ట్రం అనుకున్న ఒరిస్సా కూడా ఇవాళ నెంబర్ 1లో ఉంది. దీనికి కారణం ఏంటంటే అక్కడ ముఖ్యమంత్రులు కానీ లేదంటే అక్కడ పరిపాలించిన పార్టీలు కానీ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకు చేశారు తప్ప ఈ ఏదో స్వల్పకాలిక వీటిల్లో కానీ అవినీతికి కానీ దూరంగా ఉన్న పరిస్థితి. కానీ మన రాష్ట్రం అందుకు భిన్నంగా ఉంది. 2019-24లో ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు. రెండోది, ఈ రాష్ట్రం చేసిన అప్పులు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయలే. అప్పులు అంటే నాకు నెలకు 20,000 జీతం వస్తే నేను 5,000 అప్పు చేయొచ్చు. కానీ నాకు 20,000 జీతం వచ్చినప్పుడు 50,000 అప్పు చేస్తే ఆ ఉద్యోగ పరిస్థితి ఎలా ఉంటుందో ఇవాళ రాష్ట్రం పరిస్థితి కూడా అదే. సంఖ్యాపరంగా మనకంటే ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రాలు ఉన్నాయి, మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ లేదా తమిళనాడు. కానీ వాటి ఆదాయం కూడా అలాగే ఉంది. ₹1,00,000 వచ్చినప్పుడు 25,000 అప్పు చేయటానికి 15,000 వచ్చేవాడు 25,000 అప్పు చేయటానికి ఎంత తేడా ఉందో మన రాష్ట్రం పరిస్థితి కూడా అదే. 10 లక్షల రూపాయల అప్పు, సంవత్సరానికి 46,000 కోట్లు మనం తిన్నా తినకపోయినా వడ్డీకి అసలు కలిపి చెప్పాలి, మనం చెల్లించాలి. అంటే 46,000 కోట్లు ఈ సంవత్సరానికి, అంటే 2023-24కి, 24-25కి, 25-26కి వచ్చేపాటికి ఖచ్చితంగా అది కొద్దిగా గొప్ప పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో కొద్దిగా గొప్ప నెలకు 2,000, 3,000, 4,000 అప్పు తెస్తే కానీ రాష్ట్రం నిలబడే పరిస్థితి లేదు. కాబట్టి ఈ అప్పు, గతంలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పు అంతా కలిపితే వచ్చే సంవత్సరం అంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో నాకు తెలిసి అసలు వడ్డీ కలిపి సంవత్సరానికి 50,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా చెల్లించాలి. ఇవి కాకుండా జీతభత్యాలు. పార్లమెంట్లో వ్యవహరించవలసిన తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారని ఎంపీలు తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. సమావేశం అనంతరం ఎంపీ కేశవ శివనాథ్ మాట్లాడుతూ ఉపాధి హామీ పనులకు అనుమతులు ఇచ్చే సమయంలో తప్పనిసరిగా స్థానిక ఎమ్మెల్యేలతో సంప్రదించాలని వారు తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంట్లో అనుసరించవలసిన వ్యూహం, నిధుల సాధనకు సమన్వయంపై చర్చించారు. ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. సమావేశం అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఉపాధి హామీ పనులకు అనుమతులు ఇచ్చే సమయంలో తప్పనిసరిగా స్థానిక ఎమ్మెల్యేలతో సంప్రదించాలని తెలిపారు. ఢిల్లీలో తెలుగువారు అధికంగా నివసించే ప్రాంతాల్లో టీడీపీ ఎంపీలంతా ఎన్డీఏ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఆదేశించారు. వచ్చే నెల 2వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆయన వెల్లడించారు. అనంతరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో సాధించలేనివి తాము 7 నెలల్లో సాధించామని అన్నారు. అమరావతి, పోలవరం స్టీల్ ప్లాంట్కు ప్యాకేజ్ తీసుకొచ్చినట్లుగా తెలిపారు. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రను లూటీ చేశారని, ఇక్కడ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. రేపు బడ్జెట్ సమావేశాల్లో ఆల్రెడీ రాష్ట్రానికి వచ్చిన నిధులు కాకుండా ఇంకా ఏమేమి నిధుల మీద మేము ఈ పోరాటం చేయాలి అంటే పోరాటం కాదు, ఎట్లాగో ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి నిధులు రాబట్టుకోవాలి. అంతేకాకుండా రేపు రాబోయే బిల్లుల గురించి కూడా చర్చించడం జరిగింది. వీటిలన్నింటినీ కాలంకషంగా చర్చించి అధ్యక్షుల వారు 2వ తారీఖు ఢిల్లీ వస్తున్న సందర్భంగా మళ్ళీ అక్కడ ఇంకొక సమావేశం ఏర్పాటు చేసుకుని తప్పకుండా ఇవాళ అనుసరించాల్సిన వ్యూహం గురించి కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనలు పాటించి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మేమందరం కూడా రాష్ట్రానికి అధిక నిధులు రాబడే విధంగా, అంతేకాకుండా బడ్జెట్లో ఏమైనా విషయాలు మనం చేర్చవలసి ఉంటే అటువంటివన్నీ చేర్చుకునే విధంగా ఇవాళ సమావేశం సంతృప్తికరంగా జరిగింది. ఆల్రెడీ అధ్యక్షుల వారు ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిశారు, అంతేకాకుండా మన ప్రధానమంత్రిని కలిశారు. వారు ఆల్రెడీ చాలా విషయాలు చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తూనే ఉన్నాయి. వాటికి తోడు రాష్ట్రంలో రావాల్సిన కొంచెం వాటా శాతం పెంచే విధంగా అధ్యక్షుల వారు మాట్లాడారు. కాబట్టి తప్పకుండా ఇదివరకు దానికన్నా కూడా ఈ బడ్జెట్లో కొంచెం అధిక నిధులు వచ్చే విధంగా మేము కృషి చేస్తాం. 2వ తారీఖున ఢిల్లీ అంతర్వేది అంటే ఎన్నికల ప్రచారం కూడా ఉందా, లేకపోతే ఓన్లీ ఏంటి అసలు? ఎన్నికల ప్రచారంతో పాటు పార్లమెంట్లో పార్టీ మీటింగ్ కూడా మళ్ళీ జరగబోతుంది. అక్కడ కూడా సమావేశంలో తదుపరి విషయాలు చర్చించుకుంటాం. ఎలక్షన్ ప్రచారం కూడా అధ్యక్షుల వారు ఢిల్లీ రాబోతున్నారు. ఎన్ని రోజులు ఉంటారు సార్ ఢిల్లీలో? ఒకరోజు ఢిల్లీలో 2వ తారీఖు ఒకరోజు ఉంటారు. వారు ఈరోజు మాకు ఇచ్చిన ఒక మంచి సూచన, అంటే గతంలో చాలాసార్లు మంచి సూచనలు ఇచ్చారు. అయితే ఒక ఎనర్జెటిక్గా, ఒక బాధ్యతగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలా ఉండాలనేది కొత్తదనాన్ని ఆయన తీసుకొచ్చారు. చాలా ఆనందం అనిపిస్తుంది. గత సమావేశాల కంటే చాలా భిన్నంగా ఈరోజు వారు మాతో మాట్లాడారు. అందరిని ప్రోత్సహిస్తూ ఏమైనా ముందుకు ఎలా వెళ్ళాలని చెప్పేసి మాకు సూచనలు ఇచ్చారు. చాలా కొత్త సభ్యుడిగా మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. అలాగే టీం వర్క్ చేయమన్నారు. ఆ టీం వర్క్కి గతంలో 7 మాసాల్లో బాగా చేశారు. ఇక ముందు కూడా అట్లా చేయమని చెప్పారు. అలాగే ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి ప్రతి ఎంపీ కూడా ఏ ప్రాంతాలు ఉన్నారో, వలస వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఐడెంటిఫికేషన్ చేసి తెలుగు వాళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళి ఇమ్మీడియట్గా ప్రసారంలో పాల్గొమని చెప్పారు. అదే సమయంలో మేము కూడా వర్కౌట్ చేస్తాం. ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరెవరు ఉన్నారో లిస్ట్ కూడా ఇచ్చాం. ఆ లిస్ట్ సంబంధించి కూడా వర్కౌట్ చేసి మేము టీం వర్క్ చేసి అక్కడ మేము పాల్గొంటాం. అదే సమయంలో ఈ రాష్ట్రానికి ప్రతి విషయంలో కేంద్రం ఏది సహకరిస్తుందో దానికి సంబంధించిన ప్రజలు తెలియాలని చెప్పాలని చెప్పి వారు చెప్పారు. అది ముఖ్యంగా బూత్ కమిటీ సంబంధించి బూత్ కమిటీ కానీ, గ్రామ స్థాయిలో ఉన్న గ్రామ కమిటీలు కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్ట్రక్చర్ ఏదైతే ఉందో ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు కలుపుకొని పోవాలి, అక్కడికి వెళ్ళాలి. ప్రతి ఎంపీ కూడా ఎమ్మెల్యేతో కోఆర్డినేషన్ చేసుకొని ఆ గ్రామాలు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అక్కడ మీటింగ్ పెట్టుకోవాలని చెప్పారు. అది కొత్త కోణం. 100% ఏది ప్రభుత్వ పథకాలు వచ్చినా సరే ప్రతి ఒక్కరికి సమాచారం వెళ్ళాలి అనేది వారి ఆలోచన. దానికి తగ్గట్టుగా మేము వెళ్తున్నాం. వారు ఇచ్చిన ఈ సమావేశం సూచనలు మాత్రం మాకు పొలిటికల్కి కానీ లేకపోతే ప్రజాసేవకు కానీ చాలా అవసరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. బ్రహ్మలింగయ్య చెరువు ఆక్రమణలపై సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చిస్తామని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. రాబోయే రోజుల్లో బ్రహ్మలింగయ్య చెరువును మరింత అభివృద్ధి చేసి రైతులకు, మత్స్యకార కుటుంబాలకు జీవనోపాధి కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. గన్నవరం మండలంలోని మత్స్య సహకార సంఘాలకు ప్రభుత్వ చెరువులలో పిఎంసి పథకం కింద బ్రహ్మలింగయ్య చెరువులో సుమారు 1,62,000 చేప పిల్లలు వదిలారు. 4 సంఘాల సభ్యులైన 477 మంది సభ్యుల కుటుంబాలకు జీవనోపాధి కల్పించేందుకు ఈ చేప పిల్లలను విడుదల చేశారు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1800 ఎకరాల బ్రహ్మలింగయ్య చెరువును కబ్జాదారులు కొల్లగొట్టారని, ఇప్పుడు కేవలం 1200 ఎకరాలు మాత్రమే మిగిలినట్లుగా సమాచారం ఉందని చెప్పారు. ఈ కబ్జా గురించి సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడి త్వరలో చెరువు భూమిని అధికారుల సహాయంతో గుర్తించామని చెప్పారు. రాబోయే రోజుల్లో
బ్రహ్మలింగయ్య చెరువును మరింత అభివృద్ధి చేసి రైతులకు మత్స్యకార కుటుంబాలకు వారి జీవనోపాధికి కృషి చేస్తామని అన్నారు. అలాగే ఇంకా ఆ వంతెనలు వస్తే ఉత్తరాది నుంచి వచ్చి సెటిల్ అయిన కట్టల మీద ఉన్న ప్రజలకు దాదాపు 18,000 మందికి రవాణా ఈజీగా అవుతుంది. అలాగే ఆ 2-3 గ్రామాల్లో ఆయకట్టు ఉన్న 10,000 ఎకరాలు 8,000 ఎకరాలు రైతు సోదరులకు కూడా పొలాలు రెట్టింపు అవుతాయి. నేను పని చేస్తా కూడా శాసనసభ్యుడు తప్ప పనికి పని చేయడానికి రాజకీయాల్లో రాదని చెప్పా, రాలేదని చెప్పా. నేను 270 ఓట్లతో ఓడిపోతే గివప్ ఇవ్వకుండా ఎక్కడే పోటీ చేసిన నన్ను మీరు 37,628 భారీ మెజార్టీతో 1983 నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు వచ్చి అన్ని మెజార్టీని కలిపి ఓడిపోయినప్పుడు మైనస్ తీసేసినా కూడా దానికన్నా నాకు ఎక్కువ మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు 135,552 మంది రాష్ట్రంలోనే నాకన్నా 8 మందికి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. పల్లా శ్రీనివాస్ గారికి, లోకేష్ బాబుకి ఇలా 165,000 లోకేష్ బాబుకి ఇలా నాకన్నా అందరికీ తక్కువ వచ్చినాయి మిగతా 167 మందికి. కానీ రాజకీయాలు మాట్లాడుతూ అభిమతం కాదు. కానీ అలా ఈ రావణపాడు వంతులు కూడా చేసి తీరుతారు రైతు సోదరుల కోసం. 3, 4 ఆ కన్వెన్షన్ సెంటర్ది. 5వది 15,000 మందికి పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పాను. నేను ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పుడు మరలపాలెంలో కంపాటి విశ్వేశ్వరరావు గారిని అప్పారావు ఆయన కాలం చేశాడు. ఈ మధ్య వాళ్ళ పొలం తీసుకుని ఆ రోజు జగనన్న కాలనీలకి స్థలాలు ఇచ్చారు. తర్వాత నేనే వాళ్ళ దగ్గర ఎక్కడన్నా వెనక్కి తీసుకోవాలి. అలాంటి కక్కుర్తి పనులు చేసే మనిషి కాదు. అలాగే ఆ రోజులు చేసి మాధవీలత డబ్బులు అడుగుతుందంటే మీరు ఎట్టి పరిస్థితి ఇవ్వద్దు, అనగడ వెంకటరావు ఇవ్వద్దన్నాడు అని చెప్పమని చెప్పారు. అది నా క్యారెక్టర్. అని నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు నాకు ఇచ్చిన మ్యాండేటే నా పనితీరు నచ్చుద్దాను. నేను 18-25 రోజులు 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఎన్నుకుంటే మీకు చాకరీ చేస్తానన్నట్టుగానే చాకరీ చేస్తున్నా. రోజు ఏదో ఒక అధికారులతో పనిచేస్తున్నా తప్ప మిగతా శాసనసభ్యులని ఎవరిని కించపరచలేదు. కానీ 7 ఆగిపోతాం ఇలాంటివి. కానీ రాబోయే కాలం ఈ నియోజకవర్గం డెవలప్ చేయాలంటే చాలా పెద్ద నియోజకవర్గం అవడం. విజయవాడ రూరల్ మండలం విజయవాడ ఆనుకుని ఉండి కరెన్సీ నగర్ వరకు కృష్ణా వాటర్ పైప్ లైన్ ఉంటే మనకు లేని పరిస్థితి. మండలాన్ని విఎంసీలో కలుపుకుంటే కృష్ణా వాటర్ తాగేవాళ్ళ 1,00,000 మంది, 1,00,000 వాటర్లు 1,70,000 మంది జనం. కానీ అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసింది. నేను గత ప్రభుత్వంలో 100 ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక మనిషిని నేనని ఎన్నికల ప్రచార సభల్లో చెప్పాను. ఏడీసీసీ బ్యాంకు దేశంలో నెంబర్ 1 గా పెట్టా. గన్నవరం నియోజకవర్గాన్ని కూడా మోడల్ నియోజకవర్గంగా నెంబర్ 1 లో పెడతా అని ప్రతి ఊరు ప్రతి మీటింగ్ లో చెప్పారు. ఆ చెప్పిన మాట కట్టుబడి ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. నా ఒక్కడే కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా గన్నవరంలో దారుణమైన పరిస్థితి. అసలు హాస్పిటల్కి వెళ్తే చాలా బాధాకరం. ఏమి లేవు అక్కడ. ఇప్పుడు దాన్ని డెవలప్ చేయడానికి ప్రభుత్వం నిధులు లేమితో ఉంది కాబట్టి కంపెనీ సిఎస్ఆర్ ఫండ్ తీసుకొచ్చిన దాన్ని డెవలప్ చేస్తున్నా. మీ గ్రామానికి రోడ్డు వేయించాను. నేను వేపిస్తానంటే డబ్బులు రాకముందే ఆయన వచ్చి వేస్తానని అడిగితే ఏంటి నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను, మీకు బిల్లు ఇప్పిస్తానని చెప్పా. ఈ పుల్లి గారు తీసుకొస్తే నాగరత్నం గారు. అలాగే నేను ఇచ్చిన 6 హామీల్లో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే 6 హామీలు ఇచ్చా. చంద్రబాబు గారు చెప్పిన సూపర్ 6 గురించి ప్రభుత్వం చూసుకుంటది. మనం చెప్పిన సూపర్ 6 లో 15,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తాను. నేను ఇచ్చిన హామీ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మొన్న జీవో వచ్చేసింది. అర్హులైన నిరుపేదలందరికీ ఇల్లు స్థలం లేని వాళ్ళకి అవకాశం అర్హత ఉంటే వాళ్ళకి పల్లెటూరులో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్లు ఇస్తానన్నారు. ఆ కోరిక నేను ఇచ్చిన హామీ ఒకటి అయిపోయింది. అది మల్లవల్లిని పారిశ్రామిక కారిడార్ చేస్తానని చెప్పా. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్న నియోజకవర్గం, రైల్వే స్టేషన్ దగ్గరగా ఉన్న నియోజకవర్గం, అలాగే మచిలీపట్నం పోర్టుకు దగ్గరగా ఉన్న ఈ నియోజకవర్గంలో పరిశ్రమల స్థాపన లక్ష్యంగా, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల లక్ష్యంగా పనిచేస్తానని చెప్పా. కొండ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వారి భద్రత ఎంతో ముఖ్యమని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర పేర్కొన్నారు. కొండ ప్రాంతాల గల కొండలను జియాలజిస్టులతో ప్రత్యేకంగా పరీక్ష చేయించి వాటి నివేదికలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల సంక్షేమం ఎంతో ముఖ్యమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా మొగల్రాజపురం, క్రీస్తురాజపురం, చిట్టినగర ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగర పరిధిలో ఉన్న కొండ ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు నివసిస్తున్న కొండ ప్రాంతాల్లో గల కొండలను జియాలజిస్టులతో ప్రత్యేకమైన పరీక్షలు చేయించి వాటి నివేదికలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తదుపరి చిట్టినగర్ లోపల స్వరంగంను పరిశీలించారు. స్వరంగం నుండి కారుతున్న నీటి సమస్యను అరికట్టే విధంగా ప్రణాళికలను సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. ప్రకృతి
ప్రకృతి వ్యవసాయంపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయ అధికారిని డిఎంహెచ్ విజయకుమారి సూచించారు. సమగ్ర ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా కూరగాయలను పండించి కలుషితం లేని ఆహారాన్ని తీసుకోవాలని ఆమె కోరారు. విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో వ్యవసాయ అధికారులు పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయ అధికారిని డిఎంహెచ్ విజయకుమారి రైతులకు, విద్యార్థులకు వ్యవసాయ రంగంపై అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయంపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రతి కుటుంబం సమగ్ర ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా కూరగాయలను పండించి కలుషితం లేని ఆహారాన్ని తీసుకోవాలని కోరారు. అనంతరం వ్యవసాయ సహాయక సంచాలకులు బి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రబీ సీజన్కు అవసరమైన రసాయన ఎరువులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. విజయవాడ రూరల్ ఉద్యాన అధికారిని వి నీలిమ ఉద్యాన పంటలపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మామిడి పంట పూత, పిందె దశలో అవసరమగు సస్యరక్షణ చర్యల గురించి రైతులకు వివరించారు. కార్యక్రమంలో నున్న టీడీపీ ప్రెసిడెంట్ కలకోటి శ్రీనివాసరెడ్డి, నున్న హైస్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీ. కేంద్రం నుంచి నిధులు రాబట్టాలని ఎంపీలకు దిశానిర్దేశం. పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూముల ఆక్రమణలపై సమగ్ర నివేదిక కోరిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వీలైనంత త్వరగా ప్రాథమిక నివేదిక అందించాలని అధికారులకు ఆదేశం. విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష. ప్రతి శనివారం బడుల్లో నో బ్యాగ్ డే నిర్వహించాలని నిర్ణయం. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.